హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు హెల్త్ బాగాలేదనమాట. ఫీవర్ వచ్చింది, తగ్గింది, మొత్తం సెటిల్ అయింది, కానీ వాయిస్ మాత్రం బ్యాక్ రావట్లేదు. బట్ ప్లీజ్ అడ్జస్ట్ విత్ మై వాయిస్. ఎలా అయినా ఈ వీడియో చేసి ఈ వీక్ పెట్టాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఈ వీడియో వచ్చేసి హౌ ఐ గెట్ రెడీ, బేసిక్ మేకప్ అనమాట. ఏదో హడావిడిగా రంగులు పూసేసుకుని అలా కాకుండా బేసిక్ మేకప్, నేను రోజు ఆఫీస్కి ఎలా రెడీ అయ్యి వెళ్తాను అని చెప్పి. ఇది నా నో మేకప్ స్కిన్. కొంచెం హార్మోనల్ డెఫిషియన్సీస్ వల్ల, వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల యాక్నే ఉంది. సో అవన్నీ నేను ఎలా కవరప్ చేసుకుంటాను చూపించాలనుకుంటున్నాను. ఇది నా నార్మల్ స్కిన్ అనమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత డ్రెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మేకప్ దీనికన్నా ముందు మన స్కిన్ హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. స్కిన్ ఎంత హెల్తీగా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీ స్కిన్ హెల్తీగా ఉంటేనే మీకు దాని మీద ఏమి ఎక్స్పెరిమెంట్స్ చేసినా, ఏమి మేకప్ చేసుకున్నా అది అందంగా కనిపిస్తుంది. సో దాని గురించి హెల్తీగా ఎలా ఉంచుకోవాలి అని చెప్పి దాని గురించి నేను వేరే వీడియో ఏదైనా చేసి పెడతాను. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఎలా రెడీ అవుతాను చూపించేస్తానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, జుట్టు చాలా అడ్డం వస్తుంది కాబట్టి దీన్ని ఇలా పైకి టైట్గా కట్టేసుకుని మనకు అడ్డం రాకుండా పెట్టేద్దాము. ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు రెడీ అవుదాం. ఫేస్ నీట్గా క్లీన్గా ఉంచుకోండి. ఫస్ట్ సన్ స్క్రీన్ రాసుకుంటాను అనమాట. ఇది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, నేను ఇదే వాడతానని నేను చెప్పను. నాకు ఇది ఏదైనా షాప్కి వెళ్తే ఈ బ్రాండ్ బాగుంటుందా అని షాప్ వాళ్ళని అడుగుతున్నాను. బాగుంటుందంటే జస్ట్ ట్రై చేద్దామని చెప్పి తీసుకుంటా. కొన్ని పడతాయి, కొన్ని పడవు. సో ఇది నాకు పడింది. ఈ సన్ స్క్రీన్ వాడుతున్నాను అనమాట ప్రస్తుతానికి. అండ్ చాలా ఇంపార్టెంట్, మీరు ఏది రాసుకున్నా ఏది రాసుకోకపోయినా సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలి. చేతులకి, కాళ్ళకి, ఫేస్కి. ఇలా డాట్స్ పెడితే ఏంటంటే భూతంలా ఎందుకు అలా డాట్స్ డైరెక్ట్గా రాసుకోవచ్చు కదా అంటారు. అది ఒక ఫీలింగ్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ అయ్యి నీట్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్లీ హ్యాండ్ తోటే మొత్తం అప్లై చేయడానికి ట్రై చేస్తాను అనమాట. బ్రష్లు చాలా రేరేదు. ఇంకా పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే బ్రష్ మేకప్, అది కూడా మీకు నేను ఒక ట్యూటోరియల్ చేసి చూపిస్తా. కొంచెం బాగానే వచ్చు. నా కళ్ళు చూసారు ఎంత ఎర్రగా బల్జీగా అయిపోయి, ఎందుకంటే నాకు బాగాలేదు కాబట్టి. గీసినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అప్లై చేసిన కలర్ అంతే. బట్ స్టిల్ కలర్ కోసం కాదు, నాకు సాటిస్ఫాక్షన్ కోసం ఫేస్ అండ్ నెక్కి అప్లై చేస్తాను. సో దీని తర్వాత యూజువల్గా నా కిట్లో ఏముంది అని కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూస్తాను అంటే అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. యూజువల్గా 2 kindsగా రెడీ అవుతాను. కొంచెం మంచిగా హెవీగా రెడీ అయినప్పుడు కన్సీలర్ పెట్టి ఈ డార్క్ సర్కిల్స్, ఈ మచ్చలు ఇవన్నీ కన్సీల్ చేసిన తర్వాత ఫౌండేషన్ రాసి రెడీ అవ్వడం ఒక పద్ధతి. ఇది మరి ఇంకొకటి వెరీ బేసిక్ అనమాట. ఈ లాక్మే పర్ఫెక్ట్ రేడియన్స్ క్రీమ్ ఉంది కదా, ఈ సన్ స్క్రీన్ తర్వాత డైరెక్ట్ ఇది అప్లై చేసేస్తాను అనమాట. ఇప్పుడు కన్సీలర్ పెడుతున్నాను అనమాట. ఇది LA Girl కంపెనీది వాడతాను నేను. LA Girl ప్రో కన్సీల్ హై డెఫినేషన్. షేడ్ అదేవి నేను పట్టించుకోను. బేసిక్గా చూసుకుంటాను ఆ స్కిన్కి ఇది మ్యాచ్ అవుతుందేమో ఆ పర్టికులర్ టైంకి తీసేసుకుంటాను. ఇది అయిపోయాక వేరే కంపెనీది ఏది దొరికితే అది ఇలా ప్రెస్ చేస్తే దీనికి ఒక బ్రష్ ఉంటుందన్నమాట. ఈ బ్రష్లోంచి క్రీమ్ వస్తుంది, కన్సీలర్. సో అది నేను ఇలా అప్లై చేసేస్తా. అప్లై చేసి ఇది అండర్ ఐస్కి ఇక్కడ ఒక చిన్న మచ్చ ఉంటుంది నాకు. ఇవి బర్త్ మార్క్స్ కాబట్టి నేను పెద్ద లైట్ తీసుకుంటా. ఇది కూడా ఎక్కువ కన్సీల్ చేయను, మరీ నేను ఫుల్ మేకప్ వేసేసినట్టు ఆ ఫీలింగ్ నాకు నచ్చదు. న్యాచురల్గా ఉండాలి, అంటే మనం ఏమీ రాయనట్టు ఉండాలి, అలా ఉండాలి. ఈ స్పంజ్ ఒకటి కొనుక్కుంటే చాలా రోజులు మీరు యూజ్ చేయొచ్చు. దీన్ని మళ్ళీ వాష్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను బ్లెండింగ్ కోసం వాడతాను.
కూడా నేను లాక్మే కాంపాక్ట్ పౌడర్ అనమాట. ఇది 9 to 5 తీసుకున్నాను. షేడ్ అంతా పట్టించుకోను, జస్ట్ నాకు దగ్గరలో ఉన్న షేడ్ ఏది దొరికితే అది. ఎంత పెద్ద టైం స్పెండ్ చేయను నేను మేకప్ కొనడానికి. సో ఇది తీసుకొని దీనిలోనే వచ్చిన పఫ్ తోటి ఇలా కొంచెమే రాస్తా. ఏదైనా హెవీగా రాయను, ఏదో రాసామా లేదా. మనం మేకప్ వేసుకునేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు చాలా వియర్డ్గా పెడతాం కదా ఫేసెస్. కూడా అలా అనిపించింది ఎప్పుడన్నా వియర్డ్గా పెడుతున్నట్టు. నెక్స్ట్ కిట్ అనమాట, వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది. చాలా రోజుల నుంచి నాకు ఇదే చాలా నచ్చింది. పెన్సిల్ కంటే నాకు ఈ పౌడరే బెస్ట్ అనిపిస్తుంది. దీనిలోనే ఒక బ్రష్ ఇస్తారు. చాలామంది నేను కూడా అలానే అనుకునేదాన్ని, ఐబ్రోస్కి బ్లాక్ కలర్ వేస్తారు అని. కానీ బ్లాక్ వేస్తే ఏదో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు వేసుకున్నట్టు ఉంటుంది. ఇది బ్రౌన్ వేసుకుంటే న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట. నాకు ఐబ్రోస్ థిక్కే కాబట్టి నేను ఎక్కువ వెయ్యను. ఇక్కడ కొంచెం లైట్ ఉంది కదా, ఆ లైట్ వరకు ఇలా కవర్ చేస్తాను అనమాట. చూసారా ఇందాక దానికి దీనికి డిఫరెన్స్. ఇటుకి చూడండి, లేకపోతే ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇటు కూడా అంతే. ఇక్కడ ఎంత థిన్గా ఉన్న హెయిర్ అంతా ఇది పెట్టి కవర్ చేసేస్తాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది అల్టిమేట్ బ్రో కిట్. ఓకే, దీని తర్వాత ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన పార్ట్. నా కళ్ళని ఎన్హాన్స్ చేయడం చాలా ఇష్టం. కాజల్ పెట్టి, మా ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకు పెట్టుకుంటావు కాటుక అంటాడు. కానీ నేను ఒకళ్ళ కోసం మారితే మనకు నచ్చిన మనం ఎలా చేస్తాను చెప్పండి. అందుకని నేను కాటుక పెట్టుకుంటాను ఖచ్చితంగా. ఇది ఒక డ్రాయింగ్ వేసినట్టు వేస్తాను నేను. లాక్మే ఐకానిక్ కాజల్, డీప్ బ్లాక్ కలర్ తీసుకుంటాను. సో నేనేంటంటే కింద లైన్ వరకు, ఈ వాటర్ లైన్ అంటారు దీన్ని, ఈ వాటర్ లైన్ వరకే కాకుండా పైన కూడా రాస్తాను అనమాట. ఇలా పైన కూడా ఒక వాటర్ లైన్ ఉంటుంది మనకి. ఆ వాటర్ లైన్ ఇలా బేసిక్గా నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం. సో ఇక్కడ చెమట పడడం వల్ల ఇక్కడ ఒక షైన్ వచ్చి, అది నేనేదో ఐబ్రో షేడ్ వేసినట్టు కనిపిస్తుంది అనమాట. చాలామంది అడిగారు నన్ను, ఏ షేడ్ అది భలే వేసావు అని. అది న్యాచురల్ షేడ్, గాడ్ గిఫ్టెడ్, అలా వస్తుంది. సో ఇక్కడ ఏమి ఇంకేయను అనమాట. ఒక్కొక్కసారి ఐలైనర్ వేస్తాను, ఈ మధ్య నచ్చట్లేదు, సో అది వేయట్లేదు. లాస్ట్ లిప్స్కి రెడీ అవ్వడం స్టార్ట్ అవ్వక ముందే నేను లిప్ బామ్ రాసుకున్నాను అనమాట. ప్లమ్ వాళ్ళది వాడేదాన్ని, అది అయిపోయింది. సో ఇది వాడి హెర్బల్స్ వాళ్ళ లిప్ బామ్ రాసుకున్నాను. సో దట్ రెడీ అయ్యేలోపు, మొత్తం ఈ ఫేస్ అంతా ఫినిష్ అయ్యేలోపు లిప్స్ మాయిశ్చర్ అయ్యి లిప్స్టిక్ని బ్లెండ్ చేయడానికి రెడీ అవుతాయి అనమాట. ఇది నా కరెంట్ ఫేవరెట్ లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. ప్రతి దానికి ఇది అసలు వేసుకున్నట్టే ఉండదు. అండ్ టేస్ట్ సో స్వీట్. అండ్ ఎప్పుడన్నా సడన్గా ఇలా తడిపితే చాలా స్వీట్ ఉంటుంది అనమాట. సో ఈ లిప్స్టిక్ ఇప్పుడు నా కరెంట్ ఫేవరెట్. మోస్ట్లీ ఇదే వేసుకుంటున్నాను. బాబీ బ్రౌన్ వాళ్ళది స్మూదీ మూవ్ దీని షేడ్ పేరు. క్రష్డ్ లిక్విడ్ లిప్ మోడల్ అనమాట. సో ఇది స్టిక్ ఇస్తాడు, జనరల్ లిప్స్టిక్స్ లాగా కాకుండా ఇది కింద వరకు రాసి ఇంకా దాన్ని బ్లెండ్ చేసేస్తాను. అయిపోయింది. ఫేస్ అంతా రెడీ అవ్వడం అయిపోయింది కదా. ఇప్పుడు కంప్లీట్నెస్ ఎలా తెలుస్తుంది మనకి, బొట్టు పెట్టుకుంటే తెలుస్తుంది. నాకైతే అలానే బొట్టు పెట్టుకుంటున్నాను. రెడీ అయిపోయాను. ఇప్పుడు హెయిర్ ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది. హెయిర్ ఒక్కటి ఇలా సెట్ చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి లూజ్ హెయిర్ వేసుకెళ్తా. ఇప్పుడు సమ్మర్ కదా, అస్సలు నా వల్ల అవ్వదు. సో ఇది నా ఫైనల్ లుక్ అనమాట. జడ వేసుకుంటాను, మోస్ట్లీ జడ వేసుకుని క్లిప్ పెట్టుకునే వెళ్తాను ఆఫీస్కి.
సో ఇప్పుడు ఇందాక మీకు రెడీ అవ్వక ముందు ఇలానే చూపించాను కాబట్టి ఇప్పుడు కూడా ఇదే లుక్లో చూపిద్దామని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ హెయిర్ స్టైలే వేసుకున్నాను. ఇలాంటి వీడియోలు చాలా చేద్దాం అనుకుంటున్నాను. అంటే గెట్ రెడీ విత్ మీ నాకు చాలా ఇష్టం అనమాట, రెడీ అవ్వడము, మేకప్, ఇంకా గెట్ రెడీ విత్ మీ సిరీస్ అనుకోండి చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే చెప్పండి మా కమెంట్స్లో. ఇంకా ఎలాంటి వీడియోస్, ఇలాంటి ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా కావాలి అంటే మాకు సజెషన్స్ ఇవ్వండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. నాకు కళ్ళు చాలా పాపీగా ఉన్నాయి, సో ఐ డోంట్ థింక్ ఇది ఇంకా చాలా బాగా కుదురుతుంది నాకు ఈ మేకప్. కానీ నా హెల్త్ వల్ల నాకు ఇది సరిగా లేదు. బట్ మీరు ట్రై చేయండి ఒకసారి, ఈ సింపుల్ మేకప్ లుక్ ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా 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 బోల్డ్ రాబోతున్నాయి. ఇంకా స్టే ట్యూన్ టు మధురం భరతం.